ఇప్పుడు నువ్వు కూడా ఒక మహిళ, నీకేమవుతున్నాయో ఆమెకు అవే ఉంటాయి. ఆమె ఫలాలు ఏంటివి, ఎట్లుంటాయి చూపించగలుగుతావా? అనసూయ మాట్లాడింది 100% తప్పని మాత్రం నేను చెప్తా. ఇంకొక విషయం ఏంటంటే, తప్పు చేసి ఇప్పుడు సారీ అని చెప్తున్నారు. మరి సారీ చెప్పగానే దొంగతనం చేసినోని కూడా, వ్యభిచారం చేసినోని కూడా, హత్యలు చేసినోని కూడా తప్పు అయిందన్నప్పుడు వదిలేసేయాలి. మరి ఇవన్నీ కోర్టులు, ఇవన్నీ జైలు, ఇవన్నీ అవసరం లేదు. నువ్వు ఒక మహిళ అయ్యింది ఇంకొక మహిళ గురించి ఎట్లా మాట్లాడుతావు? ఆమె ఇంకొక హీరోని, నువ్వన్న ఒక యాంకర్వి, ఆఫ్టర్ ఆల్ యాంకర్వి. ఆమె గురించి అట్లా మాట్లాడే రైట్ నీకు ఎవరిచ్చారు? ఇప్పుడు నువ్వు కూడా ఒక మహిళ, నీకేమవుతున్నాయో ఆమెకు అవే ఉంటాయి. ఆమె ఫలాలు ఏంటివి, ఎట్లుంటాయి చూపించగలుగుతావా? సారీ, నువ్వు అసలు సారీ చెప్పలేదమ్మా. 100% నేను చెప్తా, ఆమె సారీ మాత్రం చెప్పలేదు, వెట్టకారంగా చెప్పింది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికే నా మీద కాంట్రవర్సీ నడుస్తుంది, ఇది ఒకటి జరుగుతుందన్న ఉద్దేశంతో జస్ట్ అమ్మ పెట్టింది. రాశి గారు తెలీదా? మరి డైరెక్ట్ పోయి చెప్పొచ్చు కదా, మేడం నేను తప్పు చేసిన, సారీ మిస్టేక్ అయ్యిందని డైరెక్ట్ వెళ్ళి చెప్పనిక నీకు హక్కు లేదు, చెప్పనిక నీకు మొహం లేదు. కాబట్టి ఏదో ఒక పోస్ట్ పెడితే అయిపోతుంది. నువ్వు పెట్టే పోస్టులకి, నువ్వు పెట్టే వీడియోలకి బయట అందరూ కొట్టుకొచ్చేస్తున్నారు. నువ్వేం మంచిగా గోవా పోయి గంజాయి తాగుకుంటే ఎంజాయ్ చేసినట్టు నువ్వేమో ఎంజాయ్ చేస్తున్నావు.